హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇదైతే డ్యూటీ నుంచి వచ్చానండి. ఇంకా పిల్లలకైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయింది. నేను వచ్చాకే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. బట్టలు మాత్రం మా పిల్లలు తెచ్చేస్తున్నారులేండి, ముందే వచ్చేస్తున్నారు కదా. ఓకే, ఇంకైతే కోడిగుడ్డు పుల్టా వండుదామని చెప్పి ఇంకా ఆనియన్స్ అయితే కుక్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా మా పిల్లలు అసలు నిజంగా అండి ఆఫ్టర్నూన్ వస్తున్నారే కానీ కొట్టేసుకొని తిట్టేసుకొని ఇంకా నేను వచ్చేసరికి అలుగులు కంప్లైంట్స్ అనమాట. ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే ఇలాగే ఉంటుంది. మా మావయ్య ఉన్న ఇంకా పొలం దగ్గరికి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. లేడీస్ కాపలా కాసినట్టు జెంట్స్ ఉండలేరు కదండి. ఇంకా తప్పట్లేదన్నమాట. ఇంకా పిల్లలు నాకైతే నిజంగా బెంగేస్తుందనమాట. వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తుంటే ఎలా ఉన్నారో ఏంటోనని. ఓకేనండి, రైస్ అయితే ఉడికిపోయింది. అలాగే మినప్పప్పు, బియ్యము, అలాగే ఒక 1 కేజీ బియ్యం తీసుకున్నాను. అందులో అయితే 1/2 కేజీ మినపప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టేసాను. 5 అవర్స్ నానుతుంది. నానేసాక అయితే మా పిల్లలకి చెప్పేసానండి నేను క్వాంటిటీ. సో నానబెట్టి పెట్టారనమాట. నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి రుబ్బేటప్పుడైతే కొంచెం అన్నం వేసి రుబ్బేస్తాను. సో దోశలు అయితే పర్ఫెక్ట్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం కిచెన్లో దోశలు వేస్తుంటే బయటకు వస్తాయన్నమాట. నాకు చాలా ఇష్టం అనమాట దోశలు. మా పిల్లలకు కూడా ఎక్కువ దోశలు అంటే ఇష్టము. కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ ఎక్కువ అదే పెడుతూ ఉంటాను. మా హస్బెండ్ తిడుతూ ఉంటారనమాట, గ్యాస్ అయిపోతుంది, ఎక్కువ టైం అయిపోతుంది కదా ఎందుకనని. బట్ ఇష్టమైనవే తినాలి కదండి, కాబట్టి నేను అవే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉన్నాను కదండి, డ్యూటీ లేదు. ఇంకా దోశలకైతే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయిస్తాను అనమాట. బట్టలు అయితే ఉతికేసాను కానీ జాడించాలి. ఇంకా బట్టలు అయితే ఇంకెక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా మా పిల్లలు చూసారా ఇంకా ఇక్కడే హాల్లో పడుకుంటారండి. ఓకే, లేచేసారనమాట. ఇంకా మంచాలన్నీ తీసేసాను నేను. బయట పని అంతా అయిపోయింది. చూసారు కదండి, బాగా ఎండ అయితే వచ్చేసింది అనమాట. ఓకే, కనకాంబరం చెట్లు చాలా వేసాను ఫ్రెండ్స్. బట్ ఎలకలు వచ్చి తినేసాయి అనమాట, లాగేస్తూ ఉన్నాయి. ఎన్ని వేసినా సరే అలాగా మొత్తం కొల్లబొడి చేస్తాయి అన్నమాట ఎలకలు. ఓకే, ఇంకా దోశల్లోకి అయితే నెల్లూరు ఎర్రకారం అయితే చేసేసానండి నేను. అలాగే పల్లీల చట్నీ కూడా చేసేసాను. ఇంకా మా పిల్లలు మొహాలు కడిగేసుకొని ఉన్నారనమాట. పల్లీల చట్నీ చూసారు కదా, సూపర్ ఉందనమాట. కొబ్బరి వేసి చేశాను. ఓకేనండి, ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా అవన్నీ అయితే వాష్ చేసుకుంటూ ఉన్నాను. అంటే దోశల ప్యాన్ ఉంటుంది కదా, ఈ మధ్య అయితే దోశల ప్యాన్లో వేయట్లేదు ఫ్రెండ్స్. నేను చపాతీలు కాల్చే ప్యాన్లోనే వేసేస్తున్నాను. ఎందుకంటే మనము దోశ పిండి స్ట్రక్చర్ అయితే బాగుందన్నమాట. అది చాలా బాగుంటుంది కాబట్టి అంటుకోకుండా చాలా నీట్గా వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఏ దోశ ప్యాన్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా నేను చపాతీ ప్యాన్ మీద వేస్తున్నాను. మీరు నేను చెప్పిన క్వాంటిటీలో దోశలు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, స్మెల్ అయితే నిజంగా అండి నేను కిచెన్లో చేస్తుంటే బయటకు వస్తుందన్నమాట. స్మెల్ చాలా బాగుంటాయి అన్నమాట. సో నాకు దోశలు అంటే చాలా ఇష్టము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, పాలు అయితే కాగబెట్టేశాను. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అయిపోతుందా, కాఫీ తాగుదామా అన్న కాడికి ఆలోచిస్తున్నాను అనమాట నేను. మా పిల్లలు వచ్చి ఏదేదో అడుగుతున్నారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అనమాట. సో మా నలుగురు పిల్లలు నిజంగా ఉక్కిరి బిక్కిరి చేస్తారు నన్ను. ఇంకా అదంటారు ఇదంటారు, కంప్లైంట్స్, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఇంకా పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదండి. సో నేను ఒక క్యాక్ వేసానంటే మాత్రం గమ్ముగా అయిపోతారనమాట. వాళ్ళ డాడీకి అయితే నిజంగా చాలా గారం అన్నమాట మా పిల్లలంటే. సో ఆడపిల్లలు కదా, ఎందుకు అంత గారం అని నేను అంటూ ఉంటాను. బట్ ఆడపిల్లలైనా ఎవరి పిల్లలు ఎవరికి వస్తారు అన్న కాడికి మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట. ఏ పిల్లలైనా పిల్లలేను, ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటారు. బట్ అది నిజమే కదండి. ఓకేనండి, ఇంకా మనము మన కడుపును పుట్టాక ఇంకా మనం వాళ్ళని కొట్టడం, తిట్టడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవాలన్నమాట. కొట్టడం, తిట్టడం చేయకూడదు. ఓకేనండి, గారం పెట్టాలి, బట్ పెట్టే దగ్గర పెట్టాలి. ఇంకా మనం దండించే దగ్గర కూడా దండించాలన్నమాట. నాకు 2 వైపులా ఉంటాయన్నమాట. ఓకేనండి, ఎందుకంటే మాకు పెద్ద రిలేటివ్స్ ఏమీ ఉండరు కాబట్టి ఇంకా మా పిల్లల్ని నా సరౌండింగ్స్లోనే ఉంచుకుంటూ ఉంటానన్నమాట. నేను ఎక్కడికి పోనివ్వను. సో వాళ్ళకి మంచి ఏది, చెడు ఏది, ఎలా ఉండాలి, ఏంటి, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తూ ఉంటానన్నమాట మా పిల్లలకి. ఎందుకంటే పెద్ద అయ్యాక మనం ఎప్పుడు వాళ్ళకి పేరెంట్స్గా ఉండగలమే, కొన్ని రోజులే ఉంటాం. తర్వాత వాళ్ళకి ఒక భవిష్యత్తు వచ్చాక ఇంకా మనము అస్తమాలు ఇంకా వాళ్ళ తోడు ఉండాలంటే కుదరదు కదండి. సో వాళ్ళకి ఇప్పుడే మనము మంచి చెడు నేర్పించామంటే వాళ్ళ జీవితంలో
బాగుంటారనేదే నా ఆశ అన్నమాట. సో చదువు ప్లస్ సంస్కారం 2 ముఖ్యమే నన్ను అడిగితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా దోసలు అయితే వేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, నిజంగా స్మెల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనండి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ అయితే నాకు నిజంగా నియర్లీ 2000 అలా ఉన్నారనమాట. అంటే 700 ఉన్నారు, 1700. బట్ నాకు వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను అనమాట. కష్టపడే వారికి ఇంతేనా అన్న కాడికి అనిపిస్తుంది అనమాట. చూసారు కదండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో. అది కూడా చపాతీ ప్యాన్ మీద చేస్తున్నాను నేను. ఇది నాన్ స్టిక్ కూడా కాదనమాట. సో ఎక్కడ అంటుకోవట్లేదు, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా నిజంగా తృప్తి ఉంటుందన్నమాట. మా దోసలు చాలా బాగున్నాయి అన్నకాడికి. ఓకేనండి. సో 2 తినేవాళ్ళు 4 తింటారనమాట. సో అంత టేస్ట్ అంత బాగున్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కిచెన్లో నిలబడి చేస్తున్నానే కానీ అసలు నిజంగా చెమటలు పట్టేస్తున్నాయి అన్నమాట. ఇంటికాడ ఉందాము హాలిడే అనుకుంటాం కానీ బట్ ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి అన్నమాట. హాలిడే ఉంటే నిజంగా అండి, స్కూల్కి వెళ్తే మాత్రం త్వరగా పనులు చేసుకొని వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర ఉంటే మాత్రం సో మార్నింగ్ టు ఈవినింగ్ చేస్తూనే ఉంటానన్నమాట. నేను ఎక్కడ దుమ్ము ఉందా, ఎక్కడ మాసిపోయిన బట్టలు ఉన్నాయి, ఎక్కడ అంట్లో ఇంకా ఎతుక్కుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే నాకు ఇల్లు నీట్గా ఉండాలి. ఓకేనండి.